అలాగే గురువుగారు ఇంకోటేంటంటే చాలామంది పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కరిస్తూ ఉంటాం. అంటే కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు ఏంటి అంటే, ఓన్లీ తల్లిదండ్రుల కాళ్ళకే తాకాలి, వాళ్ళ కాళ్ళనే తాకి నమస్కరించాలి. ఇంకొకళ్ళకి కాళ్ళని పట్టుకోకూడదు, ఇలా ముట్టుకోకూడదు, పైనే నమస్కరించాలి అని అంటారు కదా! ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళుంటారు, గొప్ప గొప్ప వాళ్ళుంటారు. సో, మీలాంటి గొప్ప వాళ్ళు గూడా ఉంటారు. అలా చూసినప్పుడు గబుక్కున మా కాళ్ళకిలా తాకి ఒకసారి దండం పెట్టుకుంటే మాకు కొంతైనా సరే రవ్వంతైనా పుణ్యం దక్కకపోతుందా అనే ఒక ఆశ. అసలు ఇది కరెక్ట్ అంటారా? రాంగ్ అంటారా? అలా దండం పెట్టుకోవచ్చంటారా? పెట్టుకోకూడదంటారా? చాలా మంచి ప్రశ్న. భార్య ఒక స్త్రీ తల్లి, తండ్రి, అత్తామామ, భర్త కాళ్ళు గురువుకి స్పర్శ చేయొచ్చు. ఇది ఉంది. ఎందుకంటే భర్తలకి కాళ్ళు మహాలక్ష్మి మనం చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులకి పాదసేవ అని చేస్తూ ఉంటారు. అదే విధానంగా దూర్వాస మునులకి చాలా కోపం. ఆయన దూర్వాస ముని తెలుసు, కోపం వస్తే అన్నీ. ఆ ఒక కుంతీదేవి తను ప్రేమగా తను పాదని స్పర్శించి పాదసేవ చేసి స్పర్శించి నమస్కరిస్తుంది. అప్పుడు అతను తెలియకుండానే, నువ్వు ఇంత సౌమ్యంగా నేను ఎంత తిట్టినా ఏం చేసినా నువ్వు ఇంత భక్తి చూపిస్తున్నావమ్మా అని వరం ఇచ్చేస్తాడు. ఆ వరంతో పుట్టిందే కర్ణుడు, తర్వాత ఈ పంచపాండవులు. అటువంటి వరణం ఇచ్చారు. తర్వాత అలాగే మనం చూస్తూ ఉంటే నారాయణుడు కూడా ఈ భృగ మహర్షి గురించి మనకి ఇక్కడ తీసుకోవాలి ఉదాహరణ. ఎవరు ఎక్కడెక్కడ పాద స్పర్శ చేశారు అనేదానికి. నారాయణుడు వచ్చారు. నారాయణుడు వచ్చిన తర్వాత ఏదో శాపం అయిపోతుంది, ఓకే బయటకు వచ్చేస్తూ ఉంటే, నన్ను క్షమించు నేను యోగ నిద్రలో ఉన్నాను అని చెప్పి పాదాలను పట్టుకొని పాదసేవ చేస్తున్నాను, ఇది స్వీకరించండి అని అతను పాదాల్లో ఉన్న కన్నుని నొక్కేస్తారనమాట. కన్ను ఉంటుంది అంటే అప్పుడు పాదాలు ముట్టచ్చు అనేది ఆడు తెలిసింది కదా, లేదా ఎలా ముట్టించుకునేవాడు. అవును అవును అలా వచ్చింది పూర్వం నుంచి, అది తప్పు కాదు. కానీ దేవాలయంలో పూజిస్తారు కదా అర్చక స్వామి వారు, వాళ్ళు దేవతామూర్తిని తాకుతూ ఉంటారు, పవిత్రమైన వస్త్రాలు వేసుకుంటూ ఉంటారు, దేవుళ్ళని తాకుతూ ఉంటారు. కాబట్టి మనం దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచినో వస్తాం కాబట్టి మనము వాళ్ళని తాకరాదు అనే నియమం. అందుకే వాళ్ళని తాకరాదు. తర్వాత రెండోది, వైజ్ఞానికంగా ఈ యోగా ధ్యానము ఇటువంటి బుక్స్లో ఏం రాస్తారంటే, పాదాల్లో ఒక ఎనర్జీ లెవెల్స్ అనేది మనకి ఉన్న రెండు పాదాల్లో బట్టన్ లెవెల్స్ రెండు ఏదైతే ఉంటాయో వాటికి ఉంటాయి. శిరస్సుని అక్కడ దానికి తాకేలా నమస్కరించేది ఒక కొన్ని సంప్రదాయాల్లో ఉన్నాయి. శిరస్సుని తాకించంగానే ఇక్కడ ఏం చేస్తుంది, ఆత్మబలం అనేది మూలాధార చక్రం నుంచి థర్డ్ ఐ మనకి ఇక్కడ ఏదైతే ఉంటుందో పీనల్ గ్లాండ్, మన శరీరంలో ఉన్న ఆధార శక్తి ఎంత అక్కడ ఉంటుందో ఆ శక్తి వాళ్ళ శరీరం స్వీకరిస్తుంది. అదొక ఎనర్జీ పాసింగ్ అంటాం. అందుకే ఇలా నమస్కరించి ఇది చేస్తారు. కొందరు పాదాలని తాకుతారు వాళ్ళు ఉన్న ఎనర్జీ తీసుకోవడానికి కోసం. ఇది యోగ సిద్ధాంతంలో వస్తూ ఉంటుంది. అదే విధానంగా గురు పరంపరలో ఏమొస్తుందంటే, సాష్టాంగ నమస్కారం వేస్తారు. అందరికీ అర్హత ఉండదు, ప్రియ శిష్యుడు మాత్రమే కాళ్ళలు నొక్కడం, కాళ్ళ నమస్కారం చేయడం ఉంటుంది. ఇలా ఉంటుంది పాద పూజ. తర్వాత పూర్వం నుంచి ఎవరైనా రాజులు మహారాజులు వస్తే వాళ్ళు సింహాసనం పైన గురువుల్ని కూర్చోబెట్టి వాళ్ళకి పాదాలు కడిగి ఆ స్పర్శ చేసి నమస్కరించేవారు. అంటే అన్ని చోట్ల పాద స్పర్శ ఉంది, అన్ని చోట్ల ఉంది, తప్పలేదు. కానీ ఫస్ట్ తల్లి, తండ్రి, గురువు, దైవం, భర్త ఇవన్నీ ఇచ్చారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఆద్యత ఎలా ఇచ్చారో అలా ఇచ్చారు. ఇతరులకి సామాన్యులకి చేయకూడదు అని అర్థం. ఎందుకంటే వాళ్ళ ఆయుష్ తగ్గిపోతుంది అని. వాళ్ళ ఆ సామర్థ్యంలో ఉన్నారు కాబట్టి మనం ఆ భావంతో చూస్తున్నాం, చెయ్యొచ్చు అని. రెండోది, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చేయకూడదు, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు చేయకూడదు అని ఉంది. అవును కదా. ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్నప్పుడు నాకు చాలామంది ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. చాలా వరకు ఇలాంటివి చాలా ఎక్కువ ప్రశ్నలు ఇలాంటివి అడుగుతూ ఉంటారు. అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది వయసులోనా, జ్ఞానంలోనా, లేదో ఆత్మబలంతోనా, ఏ దాంట్లో?
ఆత్మకి వయసు లేదు, లేదు. నో ఏజ్. జ్ఞానానికి ఎన్ని యుగాల నుంచి ఉందో ఈ ఆత్మ మనకు తెలియదు. అవును. ఓకే, శరీరం ఇప్పుడు జన్మించింది, అమ్మ గర్భంలోంచి బయటకు వచ్చాం, దీనికి ఒక ఏజ్ అనేది తెలుసు అంతే. అవును. జ్ఞానం ఏది గొప్పది ఇక్కడ, ఏది పెద్దవారు అందులో, అది తెలుసుకోవాలి. దాని నుంచినే ఇక్కడ ఏజు ప్రమాణం అనేది ఏం లేదు. ఎందుకంటే అయ్యప్ప స్వామి హిస్టరీ నేను చదువుకునేటప్పుడు చూశాను. తన గురువు శిష్యుడికి పూజిస్తాడు అయ్యప్ప స్వామి. తన కొడుక్కి భాష రాదు, ఇతను వెళ్ళి పాపం ఆమె పుట్టుకతోనే మాటలు రావు. అయ్యప్ప స్వామి ఇంటికి వెళ్ళి ఓం అని చెప్పిస్తేనే మాటలు వచ్చేస్తాయి. అప్పుడు తను ఏదైతే గురువు గులకలంలో ఉంటారో అతనే వచ్చి నువ్వు అయ్యప్ప నువ్వు హరిహర స్వరూపము అని చెప్పి ఆయన పాదాలు ముట్టి నమస్కరించి అవి చేస్తాడంటే గురువే నమస్కరించాడు, శరణాగతి అయిపోయాడు శిష్యుడికి. అది ఉంది అంటే ఇక్కడ వయసు ఇది సంబంధం లేదు అని. తర్వాత రెండోది మనకి కృతయుగంలో భక్త ప్రహ్లాదుడు అనేది వచ్చే దాంట్లో ఏదైతే హిరణ్యాక్షుడు అంత్యమైన తర్వాత అతను చిన్న వయసులోనే ఇడీ అతని దేశం ఏదైతే ఉంటుందో అందరూ అతనికి పూజించడం మొదలు పెడతారు. దేవతలు కూడా వచ్చి నమస్కరిస్తారు. అర్థమైంది? దేవతలు కూడా వచ్చి నమస్కరిస్తారు. అంటే దాంట్లో అర్థం చేసుకోవాలి, ఇక్కడ జ్ఞానం గొప్పది, వయసు కాదు. దాని నుంచి అటువంటి ఆలోచనలు మానుకోండి. ఎందుకంటే ఆత్మాభిమానంతోనే నమస్కరిస్తాం. ఆత్మకి జననం మరణం అనేది ఉండదు, దానికి వయస్సు అనేది ఉండదు. దాని మార్గం మోక్షం వైపు సర్వదా వెళ్తూ ఉంటుంది. శరీరానికి మాత్రమే కానీ దాని నుంచి జ్ఞానులకి గౌరవాన్వితలకి అందరికీ తలంచి నమస్కారం చేయండి. తర్వాత గురువుల ఆజ్ఞ లేకుండా స్పర్శ చెయ్యకూడదు. వాళ్ళ ఆజ్ఞ ఇస్తే అప్పుడు స్పర్శ చేసి నమస్కారం చేసుకోండి. లేదా పాద పూజ చేసేవాళ్ళు మీ వంశ సంప్రదాయం ఏ విధానంగా ఉంటుందో ఆచార్య సంప్రదాయం దాని ప్రకారం నిర్వహించడం మంచిది. సో పాద పూజ చేసేటప్పుడు కూడా అడిగి పర్మిషన్ తీసుకొని నమస్కరించాలి. ఓకే, చాలా చక్కగా చెప్పారు గురువు గారు.